హలో పీపుల్, నేనైతే ఈరోజు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రోజు నాకు ఒక ఇంటర్న్షిప్ వచ్చింది అండ్ ఆ ఇంటర్న్షిప్ ఎలా వచ్చింది ఏంటా అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇంటర్న్షిప్ స్కామ్ గురించి కూడా చెప్పబోతున్నాను. మెయిన్గా నాకు ఇంటర్న్షిప్ వచ్చిందని చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అయిన తర్వాత ఏమైందో చూడండి మీరే. సో ఇలా లింక్డ్ఇన్లో ఇంటర్న్షిప్స్ కనిపిస్తాయి కదా, చాలా ఇంటర్న్షిప్స్ అలా సెర్చ్ చేస్తుంటే ఒక వెబ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ అనేది నాకు కనిపించింది అనమాట. సో ఎలాగైతే కనిపిస్తున్నాయో మార్కెట్ ప్లేస్ ఇంటర్న్షిప్, వీడియో ఎడిటర్ ఇంటర్న్షిప్ అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ అలా చూస్తుంటే నాకు ఒక వెబ్ డెవలప్మెంట్ మీద ఒక ఇంటర్న్షిప్ కనిపించింది అనమాట. సో అలా కనిపించింది అండ్ వాళ్ళు ఏంటంటే ఒక ఫామ్ ఫిల్ చేయమని చెప్పారు. నెక్స్ట్ అలా ఫామ్ ఫిల్ చేయగానే నాకు ఒక మెయిల్ అనేది వచ్చిందనమాట. సో ఆ మెయిల్ కూడా మీకు చూపిస్తాను. ఇలా స్క్రోల్ చేస్తుంటే అది తగిలిందనమాట. ఆ మెయిల్ కూడా ఎలా వచ్చింది అంటే ఏదో షార్ట్ లిస్ట్ అయిపోయినట్టు అండ్ నీకు నిజంగా ఏదో ఇంటర్న్షిప్ వచ్చేసినట్టు మెయిల్ అనేది వచ్చింది. సో ఆ మెయిల్ అయితే చూడండి, ఇలా వచ్చింది మెయిల్. నిజంగా నేను షార్ట్ లిస్ట్ అయిపోయాను అనే ఎక్సైట్మెంట్తో పైనంతా చూశాను. అండ్ వెబ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ చెప్పాను కదా, 1 to 3 months అనమాట చేసుకోవచ్చు. అండ్ రిమోట్ కూడా చేసుకోవచ్చు అండ్ హైదరాబాద్ లొకేషన్ కూడా ఇచ్చాడు. సో 18,000 అంట పర్ మంత్, అది ఫిక్స్డ్ అంట. చూడండి అంత ఎలా ఇచ్చారో, నిజంగా నమ్మేటట్టు. అండ్ పైనుంచి ఇదంతా చదువుతున్నాను. కింద మనకి ఒక ఆఫర్ లెటర్ కూడా అటాచ్ చేశారనమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఆఫర్ లెటర్ అటాచ్ చేశాడు, అంతా బాగానే ఉంది. అలా అప్లై చేశాను, లింక్డ్ఇన్లో దొరికింది కదా అనేసి, మన స్కిల్ తగ్గట్టుగా ఉంది కదా అని. సో అలా ఆఫర్ లెటర్ అటాచ్ చేసిన దాన్ని డౌన్లోడ్ చేశాను. దాన్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయగానే ఇదంతా కనిపించింది అనమాట. సో పైన అంతా బాగానే ఉంది, 1 to 3 months అండ్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు, స్టైఫండ్ కూడా ఇస్తానన్నాడు. ఇదంతా బాగానే ఉంది కదా, సో చేసుకోవచ్చు, అయితే యాక్సెప్ట్ చేయొచ్చు అనేసి అనుకున్నాను. తర్వాత కింద చూస్తే అప్లికేబుల్ ఫీ అని ఉంది. ఇదేంటి అప్లికేబుల్ ఫీ, దేనికి ఉండదు కదా. సో ఈడేం చేశారు, ఒక రెజ్యూమ్ పెట్టించుకోకుండా, ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఏమీ లేకుండా ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్ అనేది పంపించేశారు. సో ఇలాంటి స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇలాంటి లింక్డ్ఇన్ ఇంటర్న్షిప్స్ అప్లై చేయొద్దు. సో మీరు ఎలాంటి ఇంటర్న్షిప్స్ అప్లై చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో స్టే ట్యూన్డ్. అండ్ నేను ఏమేమి ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తున్నాను, ఏమేమి స్కిల్స్ నేర్చుకుంటున్నాను, ఏమేమి జాబ్స్కి అప్లై చేస్తున్నాను, ఇవన్నీ మిస్ కాకూడదు అంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.